సురక్షితమైన వ్యవసాయం అన్న మాటకు అర్థం దొరుకుతుంది ఇక్కడ. ఆహారం అంటే ఆరోగ్యాన్నిచ్చేదని ఇక్కడి రైతులు భావిస్తారు. అందుకే పలు పంటలతో తిండి మందం తర్వాతే ఇంకేదైనా అంటూ వైవిధ్యభరితమైన పంటల సాగుతో ముందుకు సాగుతున్నారు. ఆ పల్లెల్లో పలు పంటలు పచ్చని చేలల్లో కనువిందుగా కనిపిస్తాయి. పొలం బాటల్లో నడుస్తుంటే పాలకంకులు పలకరిస్తాయి. పక్షుల సందడితో, వానపాముల వృద్ధితో అచ్చంగా జీవ వైవిధ్యాన్ని నింపుకున్న చేనుచెలకలు బహుళ పంటలతో కలగలిసిన ఆకుపచ్చని నవ్వులతో కూడిన అక్షయ పాత్రల్లా అగుపిస్తాయి. అవును మరి, విత్తనాలను మట్టి పొత్తిళ్లలో నింపుకుని ఎంతో ధాన్యాన్ని తిరిగిచ్చే పంట చేను కంటే వేరే అక్షయ పాత్ర ఉంటుందా? ఎంత పొలమైనా ఉండని, దానిలో ఏ ప్రధాన పంట అయినా వేయని, కానీ ఆ పొలంలో కొంత భాగం తప్పనిసరిగా ఇంటి కోసమే ఉంచుకోవాలి. ప్రధాన పంట సాళ్లలో ఆహార ధాన్యాలను వేయాలి. ఇంటి మందం కోసం వేసుకున్న ఆ భాగంలో ఏ విధమైన రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా సేంద్రియ విధానంలో పంట పండించాలి. ఇది పలు రకాలు తిండి మందం నియమం. ఈ నియమం మొదట్లో అలవాటు పడేందుకు కష్టమైన ఇప్పుడు ఎంతో మంది రైతులు ఆ నియమం తప్పకుండా పాటిస్తున్నారు. తమ కోసం తాము ఆరోగ్య అక్షయ పాత్రలను పంట పొలంలో సృష్టించుకుంటున్నారు. ఎక్కడంటారా? సీఎం సొంత ఇలాకాలోని దౌల్తాబాద్, దోమ, బొమ్మరాసిపేట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఇక్కడి రైతులు పలు పంటలు తిండి మందం అనే దిశగా ఆలోచనలు చేస్తున్నారు, ఆచరిస్తున్నారు. క్రమంగా ఇది ఈ ప్రాంతంలో ఉద్యమంగా మారింది. రైతుల ఆలోచనల్లో మార్పును తీసుకువచ్చింది. దీంతో ఒక్కో రైతు తమకున్న పొలంలో కొంత భాగం తమ ఇంటి మందం, తమ ఆరోగ్యం కోసం కేటాయిస్తూ పర్యావరణ, ప్రకృతి హితమైన సేద్యం చేస్తున్నారు. అసలేంటి ఈ తిండి మందం? బేసిక్గా ఈ ప్రాంతం చూసుకుంటే మనం వర్షాధారం మీద ఆధారపడిన ప్రాంతం. గత 20 సంవత్సరాల్లో మనం చూసుకుంటే పెను మార్పులు వచ్చినాయి ఇక్కడ. వాతావరణంలో కానీ, రైతులు పండిస్తున్న విధానంలో కానీ, పంటల్లో కానీ రకరకాల మార్పులు వచ్చినాయి. 1995-96 నుంచి పత్తి మొదలైంది ఇక్కడ. ఈ 20 ఏళ్లలో పత్తి ఆల్మోస్ట్ 70% వెళ్ళిపోయింది. వరి కానీ, పత్తి కానీ వెళ్తున్నాయి. దాని మూలాన మిగిలిన పంటలు ఏవైతే ఉన్నాయో తిండి గింజలు, ఈ పంటలు తగ్గిపోయినాయి. తిండి గింజల్లో మేజర్గా కంది, మినుములు, పెసర్లు, బెబ్బర్లు ఇవన్నీ ఇక్కడ పండించే ప్రాంతం. అట్లానే చిరుధాన్యాల్లో మనం చూసుకుంటే కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ ఉంటుండే. ఇవన్నీ కాలక్రమేణా అంతరించిపోవడం మొదలైంది. ఇవి ఎప్పుడైతే అంతరించిపోవడం మొదలైందో అట్లానే అనారోగ్య సమస్యలు పెరుగుకుంటూ వచ్చినాయి. దీనికి కారణం ఏదైతే పోషకాహారం వీటితో వస్తుందో అది ఇప్పుడు మనుషులకు అందడం తగ్గిపోయింది. ఎందుకంటే మన పొలాల్లో ఉన్నవే మన పల్లెల్లో కనిపిస్తాయి. ఆ పొలాల్లో లేకపోవడం మూలాన పల్లెల్లో వైవిధ్యం లేకుండా పోయింది. సుమారు ఒక 20 సంవత్సరాల నుండి మన వ్యవసాయ రంగం బహుళ పంటల విధానం నుండి ఏకపంట విధానం వైపు మరలిపోయింది. దీనివల్ల సమాజంలో జీవనశైలి వ్యాధులు అనేవి కూడా పెరిగిపోయాయి. ఒకప్పుడు డయాబెటీస్ అనేది పట్టణ ప్రాంతాలకే పరిమితమై ఉండేది, కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగంగా విస్తరిస్తుంది. దీనంతటికీ కారణం మనం తినే తిండిలో వైవిధ్యం లేకపోవడమే. వీటన్నిటికీ పరిష్కారం కూడా ఈ బహుళ పంటల విధానమే. ఒకప్పుడు పల్లె ప్రాంతాల్లో ఏ ఇంటికి వెళ్ళినా పలు రకాల ధాన్యాలు కనిపించేవి. ఇంటి ఆవరణలో కాయగూరలు, ఆకుకూరలు కూడా ఉండేవి. దీంతో బయటి మార్కెట్కి వెళ్లి ఆహార ధాన్యాలను కొనుక్కోవాల్సిన అవసరం చాలా తక్కువగా ఉండేది. కానీ ఆ పంటలు కాలక్రమంలో తగ్గిపోయాయి. ఒకే పంట వేసే విధానం, దానికి తోడు రసాయన మందుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పంటల వైవిధ్యం ఏ విధంగా తగ్గిపోయిందో జనాల ఆరోగ్యం కూడా దిగజారిపోవడం మొదలైంది. ఈ నేపథ్యంలో వాసన్ అనే సంస్థ కేవలం వర్షాధార పంటలు పండే ఈ ప్రాంతంపై దృష్టి పెట్టింది. అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే ఎవరికి వారు తమ పొలంలో పండిన పంటే తినాలని చెప్పి
వెనకటి వ్యవసాయానికి కొంచెం మార్పులు చేర్పులు చేసి తక్కువ పొలంలో దాదాపు 13 రకాల పంటలను పండించుకునేలా మోడల్స్ను రూపొందించారు. పత్తి ఇవన్నీ వచ్చిన తర్వాత మోనోక్రాపింగ్కి వెళ్ళిపోయినారు, అంత ఏక పంటలు వేసుకోవడం వాటితో పాటు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మేము ఆలోచించింది ఏంటంటే ఈ తిండి గింజలు ఎట్లాగూ తగ్గిపోతున్నాయి, దాంతోపాటు నేల కూడా నిస్సారం అయిపోతుంది. వీటిలో మందులు ఎక్కువ కొడతాము, వీటి మూలన నిస్సారం అయిపోతుంది. ఈ నేల ఆరోగ్యం చెడిపోతుంది, మనుషుల ఆరోగ్యం చెడిపోతుంది. ఈ రెండింటిని ఎట్లా పెంపొందించగలం అనుకున్నప్పుడు వచ్చిన ఆలోచన ఇది. ఇంతకుముందు వేరే వేరే ప్రాంతాల్లో వాసన సంస్థ వాళ్ళు చేసున్నాము. తర్వాత ఇక్కడ రైతులతో కూడా కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది, మనం ఎట్లా చేస్తే మంచిగా చేసుకోగలమని. ఆ తర్వాత వాళ్ళతో కూర్చొని మాట్లాడితే ఇన్ని రకాల పంటలు ఇక్కడ ఉన్నాయి, మనకి ఈ పంటలన్నింటినీ ఒక చోట వేయలేమా అనే ఆలోచన పుట్టుకొచ్చింది. తర్వాత వాటిని చూస్తే మనం ఏమైతే పంటలు వేస్తున్నామో ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లోనే ఇక్కడ ఎక్కువ పంటలు వెళ్తాయి. అప్పుడు వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు మనకు జరిగింది ఏంటంటే ఈ పంటలన్నీ ఒక చోట వేసుకునే అనుభవం ఆల్రెడీ ఉండింది. ఒకే చోట వేయలేదు కానీ కొంతమంది అవి కొంతమంది ఇవి వేసుకునేవాళ్ళు. తర్వాత రైతులతోటే ఏ మోడల్ వేసుకుంటే మనకి ఆ ప్రధాన పంటకి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ఇక్కడ ప్రధాన పంట మనం చూస్తుంది కందిని 3x3లో వేస్తాం మనం. 3 మీటర్లు సాల్కి డిఫరెన్స్ ఉంటుంది. ఈ మధ్యలో ఏమన్నా మొక్కలు పెట్టుకోగలమా అన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సరే మనకి ఇవన్నీ పెట్టుకోవచ్చు అని. దాంతో రైతులతో కలిసి రకరకాల మోడల్ తయారు చేయటం. ఇవే 3 మండలాలు ఏవైతే దౌలతాబాదు, బొమ్మరాజ్పేట, దోమ అంటున్నామో ఇక్కడ రకరకాల నేలలు ఉన్నాయి. మనకు మేజర్గా 3 రకాల నేలలు కనిపిస్తాయి. ఇసుక నేలలు ఉన్నాయి, ఇక్కడ ఎర్ర నేలలు ఉన్నాయి, అట్లానే నల్లరేగళ్ళు ఉన్నాయి. సో దానికి సంబంధించి వీళ్ళకి ప్రధాన పంటలు మారుతుంటాయి. ఇక్కడ 3 ప్రధాన పంటలు 4 కనిపిస్తాయి. వరి ఉంటుంది. వరిలో మనం ఇట్లాంటివి ఏం చేయట్లేదు. కంది ఒకటి ఉంది, దాంతోపాటు మనకి మొక్కజొన్న వేస్తారు, పత్తి వేస్తారు. సో కంది యాక్చువల్గా ఆహార పంట. ఈ ఆహార పంటల్లోనే స్టార్ట్ చేసాం. నార్మల్గా మనకు 9 నుంచి 13 రకాలు వేసుకుంటాం. దాంట్లో నేను ఫస్ట్ చెప్పినట్టే చిరుధాన్యాలు ఉంటాయి, పప్పు దినుసులు ఉంటాయి, కొంతమంది ఆకుకూరలు కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు పుండి కూర అవి పెట్టుకుంటారు, కొంచెం నీళ్ళు ఉంటే. దాంతోపాటు మనకి నూనె గింజలు కూడా పెట్టుకుంటారు. 9 నుంచి 13 రకాలు పెట్టుకుంటారు. కొంచెం కూరగాయలు యాడ్ చేసుకునే వాళ్ళకి 16-17 రకాల వరకు వెళ్ళిపోతాయి. నవధాన్యాలు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. 9 రకాల పంటలు అని 9 కార్తులలో వచ్చే పంటలు. ఇప్పుడు వేసిన మొదటి నెల నుంచి మనకు లాస్ట్ వరకు ఆ కంది దాదాపుగా మనకు జూన్లో వేస్తే జనవరి ఫిబ్రవరి వరకు వస్తుంది. అప్పటి వరకు ప్రతి నెల మనం ఏదో ఒక పంట తీసుకోవచ్చు. మనకు కొత్తిమీర ఇవి ఉన్నాయి, ఇవి స్టార్టింగ్ ఒక 20 రోజుల నుంచి వచ్చేస్తాయి. మనకు బెబ్బర, మినుము, పెసర 2.5 నెలల నుంచి 3 నెలల లోపు స్టార్ట్ అవుతాయి. అది అయిపోయిన వెంటనే ఇంకో పంట. సో కార్తుల వారిగా ప్రతి కార్తీలోనూ ఏదో ఒక పంట మనకి ఇంటికి తీసుకోవడానికి ఉపయోగపడే ఆ పంటలని రైతులకు చెప్తున్నాం. మేము వచ్చేసి మేడం ఈ గత 4 సంవత్సరాల కింద మొత్తం అందరు కూడా మోనోక్రాప్ వేసేవాళ్ళు. జొన్న వేస్తే జొన్న ఒకటే మోనోక్రాపు, కంది వేస్తే కంది ఒకటే మోనోక్రాపు, తర్వాత రాగులు వేస్తే రాగులు మోనోక్రాపు, పత్తి వేస్తే పత్తి కూడా మోనోక్రాపు. ఇదంతా వేయడం వల్ల ఏంటంటే రసాయనాలు ఎక్కువ వాడేవాళ్ళు, రసాయనాలు ఎక్కువ వాడి పంటలు తీసేవాళ్ళు. ఈ రసాయనం వాడడం వల్ల ఏంటంటే భూమి రాను సారం కోల్పోయి నిరసత్వం కింద వచ్చి పంట వండకుండా జరుగుతుంది. దీన్ని రసాయనాలు ఎంత ఎక్కువ వాడితే అంత పెస్ట్ కూడా డిసీజ్ కూడా ఎక్కువ వస్తాయి మేడం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అనేది వాసన సంస్థ టెక్నికల్ సపోర్ట్తో ఈ మండల రైతు సంఘం వల్లము ఏం చేసినామంటే 2021లో కరోనా టైం తర్వాత 2021లో మేము ఒకటి మన ఇంటికి మన ఆహారం అనే ఒక ప్రోగ్రామ్ అంటే ఒక డిజైన్ చేసుకున్నాము. మేమే ఈ డిజైన్ చేసుకొని ఒక రైతుకి ఇంటికి ఏమేమి అవసరం, ఆహార పదార్థాలు ఏమేమి కావాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక డిజైన్ అనేది చేసుకోవడం. మేజర్గా ఈ ఏరియాలో అనేది కంది, పత్తి పండిస్తారు, ప్యాడీ, రబీలో వచ్చేస్తే గ్రౌండ్ నట్ కూడా పండిస్తారు. దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని ఒక రైతుకు ఒక ఎకరంలో ఎట్లా చేస్తాం, ఒక రైతుకు 6 ఎకరాలు ఉంది అనుకో, అంతా ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కొంచెం చేయలేరు స్టార్టింగ్. కాబట్టి ఈ రసాయనాలకు అలవాటు పడ్డ భూములు మొత్తం ప్రకృతిలోకి మారితే ఆదాయం పడిపోయే అవకాశం ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకొని ముందు వాళ్ళ ఇంటికి ఏం అవసరం, ఆహార పదార్థాలు ఏం కావాలనేది ఒక మ్యాపింగ్ చేసాం. రైతులందరినీ కూర్చొని పెట్టుకొని మాట్లాడి మీకు ఏమేమి తింటారు, మీ ఇంట్లో ప్రస్తుతం ఏం తింటారు, ఏం తింటే ఎక్కువ పోషకాలు వస్తాయి, దాన్ని అంతా చర్చించుకొని మేము ఒక డిజైన్ చేసుకున్నాం మేడం. మేజర్గా కందిలో ప్రధాన పంట, కంది ప్రధాన పంట తీసుకుంటే దాంట్లో ఒక ఇంటికి సరిపడే ఆహారాలు 3 రకాల పప్పులు తినాలని ఒక ఆలోచన. ఒకటి బెబ్బేర్లు, పెసళ్ళు, అనుములు, తర్వాత మినుములు. ఈ 4 రకాల పప్పులు తింటే కందితో పాటు తింటే కొంచెం హెల్త్కి బాగుంటుందని ఒక ఆలోచన. రెండవది చిరుధాన్యాలు కూడా తినడం మానేసిండ్రు. ఆ జొన్నలు కూడా చాలామంది పెద్ద వయసు వాళ్ళు తింటున్నారు కానీ పిల్లలకు తినబెట్టలేదు, జొన్న రొట్టెలు అవన్నీ. ఇప్పుడు అసలు జొన్న పంట ఏంది, తర్వాత సజ్జలు అంటే ఏంది, కొర్రలు అంటే ఏంటంటే ఇప్పుడు తరం పిల్లలకు అంటే ఇప్పుడు 10-12 సంవత్సరాల పిల్లలకి ఎవరికి కూడా తెలియదు.
ఈ కాన్సెప్ట్ తెలియదు కాబట్టి మేము అన్నీ కూడా చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద వయసు వరకు ఇవన్నీ పరిచయాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి సరిపడే ఆహారం సంపాదించి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తీసుకున్నాం మేడం. 10 గుంటల చూడు మేడం, సజ్జలు, కొర్రలు, మంచి నువ్వులు, అనుములు, కంది పండించినాము. మాకు దాంతోనే గిఫ్ట్ అయింది. మాకు దానికి మళ్ళీ మందు కూడా వాతావరణం వేసలేము. మళ్ళీ ఇంత వర్షం వేస్తే కూడా దానికి కూడా మందు లేదు. మాది ఉండదు మానసనాన్ని వేసుకోమైతే 10 గుంటలు వేసినాం. మా పుట్టమందం వేసినాం. మినుములు, అనుములు, ఇక మంచి నువ్వులు, పచ్చజొన్న, కొర్ర, సజ్జ, ఇక ఇవే రకాలుగా ఇచ్చిండ్రు. పెసళ్ళు, ఇక పెసళ్ళు కూడా 4 కిలోలు అయితే 6 కిలోలు అవుతావు. ఇవన్నీ అయితే మేడం. ఇక మా తినమందం వేసుకోము, ఎక్కువ వేసలేము. మా తినమందం వేసుకున్నాం. ఇక ఎక్కువ ఏం వేసలేము. ఇంత వండింది పంట. ఇక మాకు 4 సార్లకు ఫస్ట్ పెసళ్ళు వచ్చినాయి. పెసళ్ళు అంటే మినుములు వచ్చినాయి. మినుములు అంటే సద్దాలు వచ్చినాయి. ఇప్పుడు కూరలు వచ్చినాయి. అవి ఎర్రనీకు ఉండదు. అది 6 ఎకరాల పొలం ఉన్నది మేడం. 6 ఎకరాల పొలం ఉన్నది. అందులో పత్తిలా కంది వేసినాము. అన్ని నువ్వులు, పెసరు, బెబ్బేరు, మినుము మొత్తం పంటలన్నీ వేసినాము. ఎన్ని రకాలు వేసారు? 7-8 రకాలు వేసినాము. ఈ విధానం వల్ల విభిన్న రకాల ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు రైతుల నిత్య జీవిత ఆహారంలో భాగమవుతాయి. వారి ఆరోగ్యం బాగుపడుతుంది. పైగా ప్రధాన పంటకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాళ్ల మధ్యలో ఉన్న స్థలంలోనే అదనంగా రకరకాల ధాన్యం వచ్చే వెసులుబాటు ఉంది. దీంతో దౌలతాబాద్, దోమ, బొమ్మరాసిపేట పరిసర ప్రాంత రైతులు క్రమంగా ఈ విధానంపై ఆసక్తి కనబర్చారు. ఈ విధానం పర్యావరణానికి కూడా చాలా మేలు చేస్తుంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని సేంద్రియ పంటలు చాలా వరకు తట్టుకుంటాయి. విష రసాయనాలు వాడరు కాబట్టి సేంద్రియ పంట ఉత్పత్తులు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలను కలిగి ఉంటాయి. ఈ ఉత్పత్తులను తినడం వల్ల ఆరోగ్యానికి సైతం చాలా మంచిది. ప్రతి ఊర్లో మీరు ప్రతి 2 ఇళ్లలో 3 ఇళ్లలో ఏదో ఒక బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్ ఇవన్నీ వస్తారు. ఇవన్నీ జబ్బులు కాదు, ఇవన్నీ డిజార్డర్స్. ఈ జబ్బుల కంటే ఇవి ట్రీటబుల్ కాదు. ఇవి వస్తే ఇంకంతే జీవితాంతం పోరాడాలి వీటితో. ఇంతకు ముందు ఎందుకు రాలేదంటే మనం తినే ఆహారం వేరుగుండింది. ఏవైతే ఇవాళ మనం విటమిన్ గోళీలు ఇవన్నీ వేసుకుంటున్నాం, ఇవన్నీ వీటి నుంచి తీసుకున్న ఎక్స్ట్రాక్ట్లే. సో అదంతా ఇప్పుడు పొలం నుంచే వాళ్ళ ప్లేట్లోకి వెళ్ళాలనే ఉద్దేశము. ఇప్పుడు ఇలా జరుగుతుంది 3 సంవత్సరాల నుంచి. ఇది 6వ సీజను. పోషకాహార లోపం మేజర్గా వచ్చేది తిండిలో లేకపోవడం వల్లనే. తిండిలో వైవిధ్యం లేదు. ఇవాళ రోజున తింటే ఒకే రకమైన తిండి తింటున్నాం, లేదంటే హైలీ ప్రాసెస్డ్, బాగా ప్రాసెస్ అయిన మెటీరియలే తినడం జరుగుతుంది. ఇట్లాగ రకరకాల కూరగాయలు, రకరకాల ఆహార పదార్థాలు తినడం వలన మనకు కావాల్సిన ఏవైతే పోషకాలు ఉన్నాయో అవి బాడీకి అందుతాయి. సో కొంతవరకు వీటి నుంచి అరగట్టచ్చు. దానికి మెడిసిన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనేది ఉద్దేశం అనమాట. ఈ ఆహారం ఇంతకుముందు ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు పూర్వకాలంలో అందరు ఇవే తిన్నారు. అంతకుముందు ఎవరికి ఏం జబ్బులు రాలేదు. ఇవి తినడం మానిన తర్వాతే జబ్బులు మొదలైనవి. మనం మెడిసిన్లు ఎక్కువ తీసుకుంటూ వచ్చినాం. అది తగ్గుతుందనే చెప్పచ్చు మనము. మా పొలం 6 ఎకరాలు ఉంది. 1 ఎకరా వరి చేను వేసినాము, 1 ఎకరా కంది వేసినాము, 1 ఎకరా జొన్న వేసినాం. మిగతా పొలంలో మొత్తం ధాన్యాలు వేసినాం మేడం. కొర్ర, సద్ద, జొన్నలు, పత్తి, బంతి పువ్వులు, నువ్వులు, మినుములు, సద్దలు, బెబ్బేర్లు ఇవన్నీ వేసుకున్నాం మేడం. మొత్తం ఏం కొనడం లేదు మేడం. ఏమన్నా తక్కువ పడితే మేము అంగడి పోతాం. కూరగాయలు గిన ఇప్పుడు తొండకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయ ఉంది మేడం, చెవుడకాయ ఉంది, బెండకాయలు ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి ఇంటి ముందల. మొత్తం మేము దినంగా మా చుట్టాలకు ఏయంగా ఏమన్నా కొన్ని అమ్మడానికి కూడా అవసరం అవుతున్నాయి మేడం. ప్రతిరోజు రైసే తినాం. దాంట్లో ఉండే కొర్రలు ఒకరోజు తింటాం, సజ్జలు తింటాం, ఈ విధంగా జొన్నలు తింటాం, జొన్న రొట్టెలు. ఆ విధంగా తీసుకుంటే ఏమవుతుందంటే మన శరీరానికి కూడా తగిన పోషకాలు అందుతాయి. సో మొక్కకి ఏ విధంగా మనం పోషకాలు ఇస్తామో మనం కూడా శరీరానికి ప్రతిరోజు ఒక్కొక్కటి తింటూ ఉంటే మనం ఆరోగ్యంగా పెరుగుతాం అన్నట్టు. పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. భవిష్యత్ తరాలకి మనం ఒక మార్గదర్శకంగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి సజ్జలు అంటే తెలియదు, కొర్రలు అంటే కూడా తెలియదు. మామూలుగా వరి ఏ విధంగా వండుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు మందులు లేకుండా, మందులు కొట్టకుండా ట్రై చేస్తే మనకు రోగాలు రావు అనే ఖచ్చితంగా శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు కదా మేడం. దేశం మొత్తం మీద ప్రకృతి వ్యవసాయానికి ప్రిఫరెన్స్ ఇవ్వమంటున్నారు ఫస్ట్. దాంట్లో భాగంగానే మేము కూడా ఒక అడుగు ముందుకేసి ఇది స్టార్ట్ చేసినాం మేడం.
ఈసారి వచ్చేసారి మాకు కొంచెం డెవలప్మెంట్ మంచిగా కనిపిస్తే దీన్నే కొంచెం కొంచెం ఎక్కువ చేసుకుంటూ పోతాం. ప్లస్ మాకు ఆరోగ్యం మిగులుతుంది, ఖర్చు కూడా తక్కువ వస్తుంది మేడం దీంట్లో. కంది, మినుము, పెసాళ్ళు, బెబ్బేర్లు, నువ్వులు, జొన్నలు, పచ్చజొన్నలు ఇవన్నీ వేసినాం మేము ఆ పంటలో. అవి మా ఇంటి పూర్తికి తినడానికి అయినాయి అన్నమాట. అవి కందులు మంచిగా అయినాయి. కందులకి ఏ మందులు వేయలేదు, ఏం వేయలేదు, స్ప్రే చేయలేదు. ఓన్లీ ఇవి జీవామృతము, ఘనజీవామృతము ఇవన్నీ స్ప్రే చేసి వేసినాము. ఇంటి పూర్తికి అయినాయి మేడం అవన్నీ మంచిగా. పెసాలు, మినుములు, బెబ్బెర్లు ప్రతి ఒక్కటి అయినాయి. అందులో ఏది కాలేదు అనికిలే, కొంచెం తక్కువ క్వాంటిటీలో అయినాయి, మంచిగా అయినాయి. అయితే మేము ప్రస్తుతానికి మా ఇంట్లో బయటది ఏ ఫుడ్ తింటలేము మేడం. ఇంట్లో వండించిన బియ్యం అయినా, పప్పు అయినా, నవధాన్యాలు ఏమున్నావో అన్నీ వేసుకున్నాము. ప్రస్తుతానికైతే అవన్నీ వేయడం వల్ల మేమైతే ఆరోగ్యంగా ఉన్నాం మేడం. నా బాబు చిన్నగా 2-3 years ఉంటాడు. ఎప్పుడు జ్వరం వచ్చింది అన్నది నేనైతే వినలేను మేడం. మేము పప్పు దినుసులు పండించుకుంటాం, చిరుధాన్యాలు పండించుకుంటాము, నూనె దినుసులు పండించుకుంటాము. దానివల్ల మేము బయట ఏం కొనే అవసరాలు లేకపోతాయి. పప్పులు కానీ, కూరగాయలు కానీ అవి. ఇక నూనె దినుసులు కూడా మా దగ్గరనే ఉంటాయి. ఇక అవి బయట వస్తువులు ఒకటే ఉంటాము. తినకము కూరగాయలన్నీ మా పొలం దగ్గరనే వేసుకుంటాము. కంది ప్రధాన పంటగా ఉన్న ఒక పంట పొలంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ సాలుకు మధ్యన 3 ఫీట్ల దూరం ఉంటుంది. ఈ 3 ఫీట్ల మధ్యన ఒక సాలులో నువ్వులు వేశారు, మరొక సాలులో సజ్జలు వేశారు, జొన్నలు వేశారు, అనుములు వేశారు, మినుములు వేశారు, పెసర్లు వేశారు. ఇలా రకరకాల పంటల్ని వీళ్ళందరూ కూడా వేశారు. దాదాపు 9 నుండి 11 రకాల పంటల్ని వేశారు. ఇలా వైవిధ్యభరితమైన బహుళ పంటలు వేయడం వల్ల ప్రధాన పంటకు కానీ, పంట దిగుబడికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాక ఒక పంట నష్టం వచ్చినా కూడా మరొక పంట నుండి మనకు ఆదాయం వచ్చే వెసులుబాటు ఉంటుంది. ఇంటి మందం అంటున్నారు, రసాయన ఎరువులు, పురుగు మందులు అవసరం లేదంటున్నారు. మరి ఇన్ని రకాల పంటలు అంత తక్కువ స్థలంలో ఎలా పండుతాయి? చీడపీడల బాధ ఉండదా? ప్రధాన పంటను డిస్టర్బ్ చేయకుండా మధ్యలో ఉన్న సాళ్లలోనే బహుళ పంటలు వేయడం వల్ల వీటి వేరు వ్యవస్థ ప్రధాన పంట దిగుబడిపై ప్రభావం చూపదా? అసలు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఈ కాలంలో సాధ్యమా? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. అయితే గతంలో ఈ ప్రాంతంలో పండిన పంటలే, వీరి జీవన విధానంలో భాగంగా ఉన్న పంటలే పలు పంటలు తిండి మందం మోడల్లో ఉంటాయి. పాతకాలంలో ఈ బహుళ పంటల విధానంలో 1-2 మిశ్రమ పంటలుగా వేసేవారు. కానీ ఈ మోడల్లో తక్కువలో తక్కువ 9 పంటలు బహుళ పంటలుగా ఉంటాయి. ఒక్కో పంట ఒక్కో సమయంలో కోతకొస్తుంది కాబట్టి ప్రధాన పంట చేతికి వచ్చేసరికి మిగతా పంటలన్నీ వచ్చేసి ఉంటాయి. పైగా బహుళ పంటల వ్యర్థాలను అలానే పొలంలో కలియదున్నడం వల్ల అది పంట పొలానికి సత్వనిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఒక పంట పోయినా మరొక పంట నుండి దిగుబడి వస్తుంది. ఇలా అన్ని విధాలా ఈ పలు పంటల విధానం సత్ఫలితాలనిస్తుంది. కంది మధ్య ఒక 3 ఫీట్ల దూరం ఉంటుంది. ఆ 3 ఫీట్ల మధ్యలో ఫీట్నరలో ఒక రో అనేది పెసర వేస్తాం. నెక్స్ట్ అక్కల్లో వచ్చేస్తే దాని తర్వాత ఇంకొక రో మినుము వేసేస్తాం. నెక్స్ట్ అసలు వస్తే ఒక మిల్లెట్ కొర్రగా అట్లా దాని పక్కన మళ్ళీ ఒక రో ఏమొస్తుందంటే మళ్ళీ కౌపి బెబ్బెర్లు వస్తాయి. దాని తర్వాత ఒక సజ్జ. ఇట్లా మనకు దాదాపుగా 9 రకాల పంటలు వస్తాయి. ఇందులో మేజర్గా వచ్చేస్తే బార్డర్ క్రాప్ జొన్న వేస్తాము. ఈ జొన్న కానీ సజ్జ కానీ ఈ ప్రధాన పంటకు మళ్ళీ అంతర పంటలు కన్నా హైట్ ఉన్న పంటలని మనము ఈ బార్డర్ క్రాప్గా తీసుకుంటాము. మేజర్గా జొన్న హైట్ ఉంటుంది, సజ్జ హైట్ ఉంటుంది కాబట్టి చుట్టుగా బార్డర్ క్రాప్ వేసేసి దానికి తీగ జాతి ఇప్పుడు ఉంది కదా, తీగ జాతి అనుములు, అది తీగ జాతి ఆ బార్డర్లో వేస్తే ఆ హైట్ ఉన్న పంట కూడా ఎక్కేసి మనకు ఈల్డ్ అనేది వస్తుంది. ఈ పంట ఉండడం బార్డర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు రెక్కల పురుగులు అనేవి ఉంటాయి కదా, రెక్కల పురుగులను రానియకుండా అడ్డుగోడలాగా కాపాడుతుంది. రెండవది ఇక్కడ పప్పు దినుసులు అంటే రెక్కల పురుగులకు కానీ చాలా ఇష్టము. దిగుబడి ఇంకా కొంచెం ఆదాయం పెరుగుతుంది మేడం. ఎట్లా అంటే ఇప్పుడు జనరల్గా అకాల వర్షాలు లేకపోవడం వల్ల కందిలో ఈల్డ్ తగ్గితే ఇవన్నీ దాదాపుగా నేను 30 కిలోలు 40 కిలోలు 50 కిలోలు చెప్పిన యావరేజ్గా ఒక 3 క్వింటాలు వస్తే 50 రూపాయలు వేసుకున్నా కూడా ఇంచుమించు దాదాపుగా 15-20 వేల వరకు ఇది ఆదాయం వస్తుంది. మొత్తం పైన ఇప్పుడు ఓన్లీ కంది వేస్తే 8-40 దాదాపుగా మనకు 8,000 క్వింటాలు అంటే 40,000 వస్తుంది. ఇది అడిషనల్గా 10,000 వస్తుంది. ఒకవేళ ఆ రోజుకు వర్షాలు లేక ఆ పంట ప్రధాన పంట, ఎందుకంటే ఆ టైంలో వర్షాకాలం అయిపోతే చలికాలం ఉంటుంది, వర్షాలు లేక పంట తగ్గిన ఇక్కడ మనకు లాగోడి మీనవాడేది మన ఇంటికి సంబంధానికి తినడానికి ఆహారం సంపాదిస్తుంది. మనకి ఇది లాభమే అడిషనల్గా వచ్చేది. మేజర్గా మనకి అన్ని వాతావరణం అనుకూలిస్తే అధిక ఆదాయం వస్తుంది.
మంచి ఆహారం సంపాదించుకుంటాం. ఎటువంటి రసాయనిక మందులు వాడకుండా ఫస్ట్ నుంచి నేలను ఎప్పుడైతే మనము రెడీ చేసుకుంటామో అప్పటి నుంచి అన్నీ మనము బయో ఇన్పుట్స్ ఉంటాయి మనకి, ఏవైతే సహజ ఎరువులు ఉన్నాయో సహజ మందులు ఉన్నాయో వాటిని తయారు చేయటం, రైతులకు నేర్పించటము, అవి వాళ్ళ పొలాల్లో వేసుకోవటము, అట్లా చేసుకుంటూ వచ్చాము. ఈ కాన్సెప్ట్లో మనకి లాభం ఏంటంటే ప్రధాన పంట ఏదైతే ఉందో దానికి ఎటువంటి లోటు ఉండదు. దాంతోపాటు అధికంగా మిగిలిన పంటలు ఏవైతే ఉన్నాయో అవి తిండి గింజలుగా పనికొస్తాయి. ఈ ప్రధాన పంటను మనం మార్కెటింగ్ చేసుకున్నా కూడా అక్కడ వచ్చే ఆదాయం వస్తుంది, ఇక్కడ ఇంటికి కావాల్సిన వరకు తిండి గింజలు వస్తున్నాయి. దీన్ని ఎంపిక ఎలా చేసుకుంటారంటే రైతులు వాళ్ళ నేలను బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న వనరులు బట్టి. కొంతమందికి బోర్లు ఉంటాయి, వాళ్ళు కూరగాయలు కూడా పెట్టుకుంటారు, కొంచెం నీళ్ళు ఇచ్చుకోగలరు కాబట్టి. ఎవరికైతే కొంచెం బోర్లు లేవో, నీళ్లు తక్కువ ఉన్నాయో వాళ్ళు కూరగాయల జోలికి పోకుండా చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు ఈ 3 మాత్రం పెట్టుకుంటూ వస్తున్నారు. ఇట్లాగే మన కాడ చాలామంది రైతులు మీరు కూడా మాట్లాడున్నారు, వాళ్ళ దగ్గర చూసుకుంటే నార్మల్ పంటలో వాళ్ళకి పెద్దగా మార్పు ఏం లేదు. దాంతోపాటు ఇంటికి 1 సంవత్సరం పాటు కావాల్సిన గింజలు వస్తున్నాయి. దాంట్లో కూడా ఇంకా ఎక్కువ ఉంటే అమ్ముకొని సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర రైతులు. ఆదాయం ఉండాలి, ఆహారం ఉండాలి, ఆరోగ్యం కూడా కావాలి. ఈ 3 ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ 3 ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి. పలు పంటలు మన ఇంటి మందం, ఈ ఉద్దేశాన్ని 2021 నుంచి స్టార్ట్ చేసాం మేము. మొదటగా చాలా వ్యతిరేకత వచ్చింది. అంటే ఒకప్పుడు ఉండింది, దాదాపుగా ఒకే పొలంలో 10 రకాల పంటలు వేసేవాళ్ళు, కానీ అది పాత మనుషులతో అంతరించిపోయింది అంటూ ఉంటారు రైతులు. మేము దాన్ని స్టార్ట్ చేసినప్పుడు దాదాపుగా 9 మందికి మించి రాలేదు మాకు. 9 మంది కూడా ఒకే ప్లేస్లోనే ఒక 10 సార్లు పెసర, ఇంకో 10 సార్లు బెబ్బర అట్లా వేసుకునేవాళ్ళు. దాన్ని కాకుండా ఇంకొకసారి 2022లో కొంతమంది రైతుల్ని తీసుకొచ్చి వాళ్ళకి మీటింగ్ పెట్టి ఇది ఏ విధంగా వేసుకుంటే మన పంట లాస్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు చూస్తే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు మనకి కందికి 3 అడుగుల స్పేస్ ఉంటుంది. సో కంది పంటని డ్యామేజ్ చేయకుండా, ఈ పంటని డిస్టర్బ్ చేయకుండా వీటి మధ్యలో వచ్చే ప్లేస్ని వాడుకుందాం అన్నట్టు. ఎందుకంటే రైతుని మాకు వచ్చే దిగుబడి తగ్గకూడదు. మెయిన్ ఉద్దేశం ఏంటి, కంది మెయిన్ పంట అంటే దాన్ని దిగుబడి తగ్గకుండా, వాటి స్పేస్, మొక్కల సంఖ్య తగ్గకుండా మిగిలిన పంటలు ఏ విధంగా పెట్టుకోవచ్చనే ఉద్దేశంతో ఇవి వేసుకోండి అంటే కొంతమంది ఒప్పుకోరు. ఏవైతే పంటలు ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో చూసినవో, ఇప్పుడున్న రైతులు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎటువంటి పంటలు వాళ్ళు పండించేవాళ్ళో వాళ్ళ ద్వారానే తెలుసుకొని ఇవి ఇక్కడ పండుతాయి అని వాళ్ళ నమ్మకం వచ్చిన తర్వాతనే వాళ్ళ సమక్షంలోనే ఎంపిక చేస్తాం. ఇవి కూడా ప్లేస్ బట్టి, మండలం బట్టి, ఆ మండలంలో ఎటువంటి పంటలు వేసేవాళ్ళు ముందు, మీ పూర్వీకులు అవ్వచ్చు, మీ తాత వల్ల ఆ జనరేషన్ వాళ్ళు ఎటువంటి పంటలు వేసేవాళ్ళు, అవి ఇందులో ఒక పంటకి ఇంకో పంటకి కాంపిటీషన్ కాకుండా ఉండే విధంగా ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆముదం ఉంది. ఆముదం జనరల్గా ఏమంటారంటే ఆముదం వేసుకుంటే దాని చుట్టుపక్కల వచ్చే ఆ పంటలు సరిగా రావండి అంటారు. కరెక్ట్. అందుకు ఒక లైన్లో కనీసం 2-3, ఎందుకంటే పురుగును అట్రాక్ట్ చేసి దాని నుంచి కనపడుతుంది అన్నట్టు. చుట్టూ ఈ రక్షణ పంట వేసుకుంటాం. జొన్న, సజ్జ 3 సార్ల వరకు మీరు చూసే ఇక్కడ అర్థమవుతుంది. 3 సార్ల వరకు వేసుకుంటే బయట నుంచి వచ్చే పురుగు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఏంటి, మనకు రక్షణ పంటగా ఇవి వేసుకుంటాం కదా, ఎర్ర పంటగా మేము కొన్ని చోట్ల బంతిపూలు పెట్టించాం. వాటికి ఆ పురుగులు ఏమున్నా కూడా ఫస్ట్ వాటికి ఆకర్షించి వాటి దగ్గరకు వస్తాయి. అవి చూసిన వెంటనే మనకి ఎటువంటి పురుగులు ఉన్నాయి భూమిలో, దాన్ని ఏ విధంగా నివారించవచ్చు. మేడం, మా పొలంలో బహుళ పంటలు 1 ఎకరాలో వేసినాం మేడం. అది మెయిన్గా కారణం వచ్చేసి ఏంటంటే, మనము ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఏకపంట విధానంలో వెళ్తున్నారు. అంటే కంది పంట ఒకటే కానీ, పత్తి వేయడం కానీ, ఈ విధంగా ఏకపంటలు వేయడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. ఏ విధంగా అంటే, ఏకపంట వేయడం వల్ల సపోజ్ ఇప్పుడు ఎక్కువ వర్షాలు వచ్చినాయంటే ఆ పంట మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఒక పంట వేయడం వల్ల ఆ పంట నష్టపోయిన రైతుకి మళ్ళీ పంట వేసేంత టైం వరకు ఆగాల్సి వస్తుంది. ఆ పంట కూడా చేతికి వస్తుందో రాదో అనే పరిస్థితిలో ప్రస్తుతం రైతు ఉన్నాడు. ఈ బహుళ పంటలు వేయడం వల్ల ఏమవుతుందంటే, ముఖ్యంగా భూమి కోతకు గురి కాదు. అంటే ఒక పంట నుంచి ఒక పంట ఎక్కువ వర్షాలు పడినా కూడా కోతకు గురి కాదు. ఇంకొకటి, ఒక పంట నష్టపోయినా కూడా ఇంకొక పంటలో లాభం వస్తుంది. తర్వాత పోషకాలు అనేది గాలి నుంచి వచ్చే పోషకాలని, తర్వాత వేర్ల నుంచి వచ్చే, భూమిలో నుంచి వచ్చే పోషకాలని ఒక పంటకి వేర్ల నుంచి, గాలి నుంచి సహకరించుకుంటాయి. సో ఆ విధంగా రైతు అన్ని విధాలుగా తన ఇంటికి సరిపోయేటంత ఏమంటారు, ఆహారం సరిపోయేటంత తన 1 ఎకరా పొలంలో తీసుకోగలుగుతున్నాడు. కంది లాస్ట్లో వస్తుంది, మధ్యలో అంతర పంటలుగా ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకటి అయిపోతుంటాయి. కంది మొగి పూతకు వచ్చేసరికి లోపల ఇవన్నీ అయిపోతుంటాయి. ఇక
ఒకటి అయిపోయిన తర్వాత దీన్ని దున్నేసి రొప్పేస్తే మళ్ళీ ఈ పంటకి వస్తుంది, అంతా చేనులలోనే కలిసిపోతుంది మొత్తము. వీటికి సత్తు వస్తుంది, మళ్ళీ ఇవి బాగా వస్తాయి. అప్పుడు ఈ ఎకరం పొలంలోనే ఇన్ని రకాలు 5 కిలోలు 10 కిలోలు వచ్చినాయంటే అవన్నిటి లెక్కేస్తే ఈ పంట కంటే మంచిగానే ఉన్నది మేడం. ఇప్పుడైతే ఉట్టి కంది అయితే మనకు 3 బ్యాగులు వచ్చేది, 3-4 బ్యాగులే వచ్చేది కందిలా. ఇప్పుడు ఆ కందిలో 3 బ్యాగులు వస్తుండొచ్చు, ఇంకా కాలేదు కాబట్టి ఇవి అంతర పంటలు వేసినందుకు ఇవన్నీ అవి 5 కిలోలు ఇవో 10 కిలోలు వచ్చినాయంటే వీటితో లాభమే కదా మేడం. మా ఇంటికి సరిపోయిన ఎన్ని వచ్చినాయి మందులు లేకుండా. మళ్ళా ఈ విధానంలో ముఖ్యంగా బార్డర్ క్రాప్స్, ట్రాప్ క్రాప్స్ చీడపీడలని ఎదుర్కోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. బార్డర్ క్రాప్స్ గా 4 సాళ్లలో జొన్న, సజ్జ వేస్తారు. దీనివల్ల ఇది పెట్టని కోటగా పంటకు హాని చేసే రెక్కల పురుగుల నుండి పంటను కాపాడతాయి. వీటి గింజలు తినడానికి వచ్చే పక్షులు చేలో ఉన్న పురుగులను తింటాయి. పొలం మధ్యలో బంతి, ఆముదం, ఇతరత్రా పంటలను ట్రాప్ క్రాప్స్ గా పెడతారు. చీడపీడలను ఇవి చాలా వరకు అడ్డుకుంటాయి. వీటితో పాటు ఏవైనా తెగుళ్లు వస్తే పలు రకాల కషాయాలను పిచికారీ చేస్తారు. చేనుకు సత్తువ కోసం ఘనజీవామృతం, ద్రవజీవామృతం లాంటివి వాడతారు. దీంతో నేలలో ఎర్రనలతో పాటు మంచి సూక్ష్మజీవులు వృద్ధి చెందుతూ నేల సారవంతమవుతుంది. ఆ మట్టి వాసన పరిమళాలు మన మూలాలను తిరిగి గుర్తు చేస్తున్నాయి. ఒక్కొక్క పురుగు ఒక పంట మీదకి వస్తుంటుంది. ఓన్లీ మోనోక్రాప్ ఉంటే అక్కడ దానికి ఆహారం దొరకక అన్ని పురుగులు అదే పంటకు అటాక్ చేసి నాశనం చేస్తాయి. ఇక్కడ ఏంటంటే ప్రధాన పంట నాశనం చేయకుండా ఇతర పంటల మీద మనకు పురుగుని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు కంట్రోల్ చేయడానికి ఈ అంతర పంటలు అనేది మనకు సులువు అవుతుంది. దీనివల్ల మనకు దిగుబడి కానీ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేయడానికి కానీ ఎక్కడ ఇబ్బంది ఉండదు. మేజర్గా స్టార్టింగ్లో ఏం చేస్తాం మేడం అంటే ఘనజీవామృతము లేదా పెంటెరువు. ఒక పెంటెరువు అయితేనేమో ఒక 10 క్వింటాల వరకు ఇస్తాము. ద్రవజీవామృతం అంటే వేసిన 15 నుంచి 20 రోజుల మధ్య ఒకసారి స్ప్రే చేయాలి, ఒకసారి మనకు వేర్ల ద్వారా అందించాలి. అట్లా 2 సార్లు పారేయడము, 2 సార్లు స్ప్రే చేసుకోవడం వల్ల పంట అనేది గ్రోత్ బాగా వస్తుంది. దానికి మేజర్గా పురుగుల దానికి దశపర్ణి కషాయం అని ఉంటుంది, దాన్ని స్ప్రే చేస్తాము. ఆవు పేడ, మూత్రం ఒక 12 గంటల సేపు నానబెట్టుకొని దాన్ని బీజామృతం అంటాం. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుంటే ఆ పురుగులు చీడపీడలు ఏంటివి ఒకవేళ ఉన్నా కూడా, ఇప్పుడు ఇదే విత్తనం వేరే పొలంలో వేసి ఉంటారు, వాటికి రోగం వచ్చి ఉంటుంది. అదే విత్తనం తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇందులో మళ్ళీ ఉద్రిక్త వస్తుంది. అట్లా రాకుండా ఉండడానికి విత్తన శుద్ధి చేసుకొని భూమిలో వెదజల్లుకునేస్తాం. వెదజల్లుకుంటే ఒక ఫస్ట్ టైం ఎప్పుడన్నా వర్షం రాని భూమి అంతా అవి మొలకలు వచ్చేస్తాయి. ఒక 40-45 డేస్ తర్వాత, అంటే ఏప్రిల్లో వేస్తే మనకు ఖచ్చితంగా మే స్టార్టింగ్లో 1-2 సార్లు వర్షాలు వస్తాయి. ఆ వర్షానికి మొలకలు వచ్చినా రైతులు జూన్లో దాదాపుగా జూన్ 1వ వారం 2వ వారం నుంచి విత్తనాలు వేసుకుంటూ ఉంటారు. ఆ సమయానికి 45 రోజులు అయిన వెంటనే వచ్చిన ఏవైతే పంట వచ్చి ఉంటాయో, పెసర అవ్వచ్చు, అలసంద అవ్వచ్చు, ఆ కాయలు తీసేసుకొని మిగిలినంతా భూమిలో అలాగే దున్నేస్తే అది భూమికి సత్తువ అవుతుంది. మామూలుగా మనం డిఏపి, యూరియా వేయకుండా అదే సత్తువ ఇచ్చే పంటల్ని ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా భూమిలోకి ఇన్కార్పొరేట్ చేసుకునేస్తే సత్తువ వస్తుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం స్ప్రే చేయడం, అది కూడా మొక్క దశ బట్టి స్టార్టింగ్ స్టేజ్లో తక్కువ మోతాదులో, అట్లా పెరిగే కొద్దీ ఆ తర్వాత పురుగు ఉద్రిక్తత. ఇప్పుడు మీకు ముందర చూసుకుంటే ఫెరమెంట్ ట్రాప్స్ ఉన్నాయి. ఫెరమెంట్ ట్రాప్స్ ఏంటంటే దాంట్లో లీవ్స్ పెడితే దానికి స్మెల్కి వచ్చి పడతాయి కదా, మనం రోజు మానిటర్ చేసుకొని పురుగుల ఉద్రిక్తత బట్టి దీనికి దాని స్టేజు రోజుల బట్టి ఏమి కషాయాలు కొడితే అది కంట్రోల్ అవుతుంది. ఆ విధంగా రైతులతో రెగ్యులర్గా వీక్లీ మీటింగ్స్ లాగా పెట్టుకుంటారు. ఈ మండలం మాకు ఎస్హెచ్జీస్ అని ఉన్నాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ప్రతి గ్రామంలోనూ 10 మంది రైతులు కలిసి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని, ఒక గ్రామంలో దాదాపుగా 10 నుంచి 15 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ ఈ పురుగులను ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా నివారించుకోవాలి. ఇప్పుడు మనకు పచ్చదోమ అంటాం, తెల్లదోమ అంటాం, వాటిని అరికట్టడానికి జిగురొట్టలు, పసుపు, బ్లూ కలర్వి, ఎల్లో కలర్ జిగురొట్టలు ఉన్నాయి. ఆ తర్వాత పురుగుల్ని ఉద్రిక్తత చూడడానికి ఫెరమెంట్ ట్రాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ పురుగులు ఏమన్నా వస్తే చూడడానికి పక్షి స్థావరాలు అక్కడక్కడ ఉంటే వాటి ద్వారా వచ్చిన పురుగుల్ని తినేస్తాయి అన్నమాట. ఇప్పుడు మామూలుగా మనం అంటుంటాం ఈ జొన్న, ఇవి సజ్జలు పిట్టలు తినేస్తున్నాయని. వీటి కోసం పిట్టలు రావడం కోసం మనం వేసాం. వీటి కోసం వచ్చి వీటి మీద వాలిన తర్వాత చుట్టుపక్కల ఉన్న పురుగులను తినేస్తాయి. సో ఆ విధంగా మనము పురుగు మందులు స్ప్రే చేయకుండానే ఆ పురుగులు అరికడతా ఉన్నాం. ఈ మోడల్లో బోర్డర్ క్రాప్స్ ఒకటి, ట్రాప్ క్రాప్స్ ఒక ఉద్దేశం ఏంటంటే చీడలు నార్మల్గా రకరకాల పంటలు పెట్టినప్పుడు చీడలు
ఖచ్చితంగా వస్తాయి మనకి. మోనోక్రాప్లో కూడా వస్తాయి. మోనోక్రాప్లోకి వచ్చేవి దీనికి వచ్చేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ ఏవైతే మనము బోర్డర్ క్రాప్ అంటున్నామో, ట్రాప్ క్రాప్స్ అంటున్నామో, ఇవి చీడలను కొంచెం తగ్గిస్తాయి. ఒకవేళ ఏదైనా చీడ వస్తే ఫస్ట్ వాటిని ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడు మనము తొందరగా రెడీ అయిపోవచ్చు, ప్రికాషనరీ మెజర్స్ తొందరగా తీసుకోవచ్చు. ఈ ట్రాప్ క్రాప్స్ మధ్యలో ఏమన్నా చెప్తున్నామో, ఇప్పుడు కొన్ని మధ్యలో మనం పప్పు దినుసులు పెట్టాం, దానికి ఏదైనా పట్టిందంటే ఈ ట్రాప్ క్రాప్స్ మూలన ఫస్ట్ వాటిని అట్రాక్ట్ చేసుకుంటాయి. ఆ ట్రాప్ క్రాప్స్ అట్రాక్ట్ చేసుకోవడం మూలన ఏదైతే మన ఆహార పంటలు ఉన్నాయో వాటికి పెద్ద ఎఫెక్ట్ కాదు. మనకి ముందే పసిగట్టడానికి తెలుస్తుంది. అది మొత్తానికి రావని చెప్పం, బట్ కొంతవరకు అయితే అరికట్టగలం వాటితో. ఏక పంట విధానానికి ఎన్నో ఏళ్లుగా అలవాటు పడ్డ రైతులు మొదట పలు పంటలు తిండి మందం దిశగా రావడానికి సందేహాలు వ్యక్తం చేసినా ప్రస్తుతం ఈ విధానంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు తమ పొలంలో పండించుకునేందుకు ముందుకొస్తున్నారు. 2021లో 9 మందిని పట్టుకోవడానికి ఇబ్బంది అయింది మాకు. 9 మంది రైతులను ఒప్పించడానికి ఇప్పుడు దాదాపుగా 150 మంది రైతులు వేసుకుంటున్నారు. ఇది ఈ స్ట్రక్చర్లో చుట్టూ రక్షణ పంట వేసుకొని మధ్యలో అంతర్ పంటలు దాదాపుగా 12 రకాల వరకు. అలా కాకుండా మాకు అంత సమయం లేదు అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు 4-5 రకాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. బట్ ఈ స్ట్రక్చర్లో ఇదే విధంగా 150 మంది వరకు ఉన్నారు. ఇవాళ దగ్గర 200 మంది రైతులు ఈ 3 మండలాల్లో ఈ మోడల్స్ వేసుకొని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇట్లానే కూరగాయల్లో కూడా చేస్తున్నాము. ఆహారం అంటే ఓన్లీ వీటితో రాదనేది అందరికీ తెలుసు. పోషకాహారం అని మనం మాట్లాడినప్పుడు అన్ని రకాల వైవిధ్యాల భరితమైన ఆహారం అందరూ తీసుకోవాలి. పప్పు దినుసులు, నూనె గింజలు ఇవన్నీ ఇక్కడి నుంచి వస్తే చిరుధాన్యాలు. కూరగాయలు కూడా ఇంటి దగ్గర ఆకుకూరలు కానీ, కొంచెం తీగ కూరగాయలు కానీ, దుంపలు కానీ, అట్లానే టమాటా, ఇవన్నీ ఇంటి మందం వరకు వాళ్ళు పెంచుకోవడం, తినడం మీరు చూస్తున్నారు. ఇట్లాగా రైతులు మొదలుపెట్టారు. ఇది ఒక చిన్న సైజు ఉద్యమం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బాగా పాకుతుంది. ఈ ప్రాంతానికి బాగా అవసరమైన ఇనిషియేటివ్ ఇది. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా పాడి పంటలతో కూడిన నవధాన్య సంపద కనిపిస్తుంది. నేల తల్లిని నమ్మితే ఫలితం ఎలా ఉంటుందో వారి మాటల్లో అర్థమవుతుంది. 2 దశాబ్దాలుగా వారు చేసిన పొరపాట్లను మెల్లగా ప్రకృతి సేద్యంతో సరిదిద్దుకుంటూ నేల ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని సైతం కాపాడుకుంటున్నారు. రైతు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రాంత రైతులైనా వారి ప్రాంత నేలల స్వభావాన్ని బట్టి అందుకు అనుగుణంగా గతంలో వారి ప్రాంతంలో పండే బహుళ పంటలను వారి పొలంలో ఇంటి మందంగా పండించుకోవాలని పిలుపునిస్తున్నారు ఇక్కడి రైతులు. మేము బయట నుంచి కొనేది ఉండదు. న్యాచురల్గా ఏదైతే దొరుకుతుందో వాటి నుంచి వచ్చే కషాయాలను వాడతాము. సహజంగా పండించుకుంటాం, సహజంగా తింటాం. రైస్ పండుతుంది, బహుళ పంటల్లో అన్ని రకాలుగా వస్తుంది. దీంట్లో ఆయిల్స్ ఉంటాయి, పల్సెస్ ఉంటాయి, తర్వాత మిల్లెట్స్ ఉంటాయి. సో అన్ని రకాలుగా ఉన్నప్పుడు బయట నుంచి తెచ్చుకునే అవసరం కూడా ఉండదు. ఈ విధంగా వేయడం వల్ల మిగతా రైతులు కూడా ఇప్పుడు అందరూ ఏక పంటలు మారిండ్రు కదా, ఈ విధంగా ఒక ఎకరాలో చేసుకుంటే ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పొలంలో డివైడ్ చేసుకొని అరెకరమా ఎకరమా ఈ విధంగా చేసుకుంటే భవిష్యత్తులో మనం ఆహార కొరత అనేది అధిగమిస్తాం. ఎక్కువ మొత్తాన్ని వేయకపోయినా అర్ధ ఎకరాలో చేసుకొని మన ఇంటి పూర్తికి మనం తిన్నామనుకో, తర్వాత మనం మంచిగా ఉంటేనే అందరు బాగుంటారు కదా. అట్లా కొంచెం కొంచెం చేసుకుంటూ పోతేనే ప్రకృతి అన్నది పెరుగుతుంది, ప్రజలకు తెలుస్తుంది అనేది మా ఆలోచన. ఫస్ట్ మా ఇంటి పూర్తికని స్టార్ట్ చేసుకున్నాము. ఈసారి పప్పు అవన్నీ కొంచెం వేరే వాళ్ళకు కూడా అమ్మడం స్టార్ట్ చేసినాం. పెట్టుబడి తక్కువ, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, అన్నిటికీ సేఫ్ మేడం. అది పెట్టుబడి ఎక్కువనే ఉంటుంది, ఆరోగ్యం లాస్. ఇప్పుడు అక్కడి రైతులు మనం మరిచిపోతున్న పాతకాలపు సాగును మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటూ నేలని అర్థం చేసుకుంటూ సేద్యం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు అక్కడ రసాయన ఎరువులు, పురుగు మందుల గత్తరవాసన లేదు, సారం కోల్పోయిన నేల లేదు, విషపు అవశేషాల తిండి లేదు. ఉన్నదంతా భూతల్లి ఇచ్చిన అమృతతుల్యమైన ఆరోగ్యాన్నిచ్చే ఆహారం. అందుకే పంట పొలం అక్కడ స్వచ్ఛమైన నవ్వులతో వికసిస్తుంది. ఇదే విధానం క్రమంగా విస్తరిస్తూ పోతే ఆరోగ్యవంతమైన సమాజం మరెంతో దూరంలో ఉండదు. బహుళ పంటల విధానాలతో ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పొందుతూ సత్తువ కోల్పోయిన నేలకు సారాన్ని అందిస్తూ ఈ ప్రాంత రైతులు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం, అనుసరణీయం. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, దౌలతాబాద్ నుండి.
more videos like this, subscribe Big TV channel.